శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కనకమ్మ కథ. పూర్వం ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మడు ఉండేవాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు ఒకటి మించినవాడు ఇంకొకడు. తర్వాత కొన్నాళ్లకు బ్రాహ్మడి భార్య గర్భవతి అయింది. ఆమెకు వేవిళ్లతో ఒక కోరిక పుట్టింది. వెలగకాయలు తినాలని. అవి తెచ్చిపెట్టమని కొడుకుల్ని బ్రతిమాలింది. ఆ ఊళ్ళో వెలగతోట ఎక్కడా లేదు. ఎట్లాగైనా తెచ్చిపెడతామని ఇద్దరు కొడుకులు తల్లికి మాట ఇచ్చి బయలుదేరారు. కొంత దూరం వెళ్లేసరికి దారికి అడ్డంగా ఓ అడవి వచ్చింది. అందులో జొరబడి ఇంకా కొంత దూరం ప్రయాణం సాగించారు. అలా వెళుతూ ఉండగా కొంత దూరంలో పెద్ద తోట వారికి కనిపించింది. వెంటనే ఇద్దరు ఒక్క అడుగులో తోటలోకి వెళ్లారు. తోటంతా వెలగ చెట్లమయంగా ఉంది. తోట చుట్టూ చూశారు. ఎవరూ కనిపించలేదు. సరే గదా అని ఇద్దరు కావలసినన్ని కాయలు కోసుకుని ఒళ్ళో కట్టుకున్నారు. మన అమ్మ మనల్ని ఎంతో మెచ్చుకుంటుంది గదా అని ఇద్దరూ సంతోషంతో పొంగిపోయారు. ఇంతలో ఉన్నట్టుండి ఓ రాక్షసుడు వాళ్ళకి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఆ తోట రాక్షసుడిదని పాపం వాళ్ళకేం తెలుసు? ఇద్దరూ ధైర్య సాహసులు కాబట్టి ఆ రాక్షసుడిని చూడగానే అంతగా భయపడలేదు. రాక్షసుడు కళ్ళెరజేసి, ఓరి పిడుగుల్లారా, నా తోటలోకే చొరబడ్డారా? నిజం చెప్పండి, ఇవన్నీ ఎవరి కోసం తీసుకెళ్తున్నారు అని గద్దించి అడిగాడు. చెప్పకుంటే చంపుతాడేమోనన్న భయంతో మా అమ్మ కడుపుతో ఉంది. ఆమె కోరిక చెల్లించడానికి ఏ వెలగకాయలు తీసుకెళ్తున్నాం అని చెప్పారు. కడుపుతో ఉంది అనే మాట వినేసరికి రాక్షసుడికి చాలా సంతోషం కలిగింది. ఇద్దరినీ చెరువు చేత గట్టిగా పట్టుకుని, మీ అమ్మకు పుట్టబోయే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే ఇప్పుడే ఇద్దరిని గుట్టుకుమని మింగేస్తాను, ఏమంటారు అని రాక్షసుడు అన్నాడు భీకరంగా. ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ఇద్దరు సరే అలాగే ఇస్తాంలే అని చెప్పి తప్పించుకుని ఇంటికి వచ్చేశారు. కొడుకుల్ని చూసి చూడటంతోటే తల్లికి ఎక్కడలేని ఆనందం కలిగింది. వాళ్ళు తెచ్చిన వెలగకాయల్ని పచ్చడి చేసుకుని తనివి తీరా తిన్నది. కానీ తన కొడుకులిద్దరూ ఆ రోజంతా ఓ మూల కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండడం చూసింది. వాళ్ళమ్మకు ఏమీ తోచక, ఏం నాయనా ఎందుకలా ఏడుస్తారు అని అడిగింది. మేము వెలగకాయలకు పోతే ఆ తోటలో మమ్మల్ని ఓ రాక్షసుడు పట్టుకుని, మీ అమ్మకు పుట్టే బిడ్డను నాకు ఆహారంగా ఇస్తే మిమ్మల్ని వదులుతాను, లేకుంటే మింగేస్తాను అది బెదిరించాడు. మేము అలాగే ఇస్తామని చెప్పి తప్పించుకుని వచ్చాం. మాకేం చేయడానికి తోచలేదు అని భోరుమని ఏడిచారు. ఓస్ అంతే కదా, మీరు దెందుకు అంత దిగులు పడతాం, ఆ సంగతి నే చూసుకుంటాలే అని ఆమె వాళ్ళను ఓదార్చింది. కొన్నాళ్లు గడిచాక ఆమెకు ఒక ఆడపిల్ల జన్మించింది. ప్రతిమలాంటి ఆ బిడ్డకు ముద్దుగా కనకమ్మ అని పేరు పెట్టారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ సంగతి ఎలాగో ఆ రాక్షసుడి చెవిన పడ్డది. ఇంకేం అమాంతంగా కనకమ్మను తినాలని బుద్ధి పుట్టింది. ఒకనాడు రాత్రి ఆ రాక్షసుడు బ్రాహ్మడి ఇంటిలోకి జొరబడ్డాడు. బ్రాహ్మడి భార్య తన బిడ్డకు పాలిస్తుంది. ఆ సమయంలో వాడు ఆమె దగ్గరికి వెళ్ళి, బిడ్డనిస్తావా, మిమ్మల్ని అందరినీ మింగేయమంటావా అని బెదిరించాడు. బ్రాహ్మడి భార్య తెలివిగా, ఇంకా సంవత్సరమైనా దాటలేదు కదా, ఇంకాస్త పెరగని నీకే ఇస్తాను అని సమాధానం చెప్పింది. రాక్షసుడు ఆమె మాటకు ఏమీ అడ్డం చెప్పకుండా, సరే పండు బాగా మాగితేనేగా తీయగా ఉంటుంది, మాగిన తర్వాతే వస్తాను, అప్పుడైనా ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను అని చెప్పి తన దారిని తాను వెళ్ళాడు. కనకమ్మకు 7 సంవత్సరాలు దాటాయి. ఒకరోజు బ్రాహ్మడి భార్య కనకమ్మతో, ఏం చేయమంటావే తల్లి, ఇక నీ ప్రాణమంతా రాక్షసుడి చేతిలోనే ఉంది, వాడి చేతిలో నుంచి నీ సామర్థ్యం కొద్దీ తప్పించుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. కనకమ్మ వీళ్ళందరికన్నా చాలా తెలివిగలదు కనుక, నీకెందుకమ్మా ఆ గొడవ, రాక్షసుడు నన్నేం చేయలేడు, వాడి సంగతి నే చూస్తాలే అని తల్లికి ధైర్యం చెప్పింది. ఆ మరుసటి రోజే రాక్షసుడు కనకమ్మ ఇంటికి వచ్చాడు. ఎవరూ ఏమీ మాట్లాడకుండా కనకమ్మను రాక్షసుడి వెంట ఏడుపు దిగమింగుకుంటూ సాగనంపారు. రాక్షసుడు కనకమ్మను భుజం ఎక్కించుకుని తన తోటదారి పట్టాడు. రాక్షసుడికి ఒక పెద్ద భవనం ఉంది. ఆ భవనం నిండా వింత వింత వస్తువులు ఉన్నాయి. కనకమ్మను ఆ భవనంలో దింపి రాక్షసుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. కనకమ్మ భవనం చుట్టూ తిరిగి చూసింది. ఎన్నడూ చూడని వింత వింత వస్తువులన్నీ కనిపించి ఆమెకు సంతోషాన్ని చేకూర్చాయి. తల్లిదండ్రుల మాట కూడా మరిచిపోయింది. ఒకనాడు కనకమ్మ భవనం చుట్టూ తిరిగి వస్తుండగా అక్కడ ఒక చక్కని గంధపు స్తంభం కనిపించింది. ఆ స్తంభం చాలా పెద్దది. అందులో ఒక పక్క చిన్న శిల ఉంది. కనకమ్మ ఆ శిలను చేతితో అదిమింది. వెంటనే స్తంభంలో నుండి ఓ తలుపు తెరుచుకుంది. కనకమ్మ తెల్లబోయింది. అయినా ఇది ఒక అందుకు మంచిదేనని తీర్మానించుకుని స్తంభంలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. ఈ స్తంభం సంగతి ఇన్నాళ్ల నుంచి ఆ ఇంట్లో ఉంటున్న రాక్షసుడికి కూడా తెలీదు. రోజూ వాడు వేటకి వెళ్ళి తిరిగి వచ్చే లోపుగా కనకమ్మ స్తంభంలోంచి బయటికి వచ్చి ఉద్యానవనమంతా ఒకసారి తిరిగి వచ్చి మరలా స్తంభంలోకి పోయి తలుపు మూసుకునేది. రాక్షసుడు ప్రతిరోజు కనకమ్మ కోసం భవనమంతా వెతికేవాడు. కనకమ్మ కనకమ్మ అని పెద్దగా పొలికేక పెట్టేవాడు. స్తంభంలో ఉండే కనకమ్మ ఇక్కడే ఉంటున్నాను అని సమాధానం చెప్పేది.
రాక్షసుడికి స్తంభం కూడా మాట్లాడుతుందా అని అనుమానం వేసింది. ఆ స్తంభాన్ని ఇక్కడ ఉంచడమే తప్పని 2 చేతులతో బలం కొద్దీ స్తంభాన్ని పీకి భుజం మీద పెట్టుకుని పక్క ఊర్లోని ఒక ఉద్యానవనంలో పారేశాడు. ఆ ఉద్యానవనం ఆ ఊరి రాకుమారుడు మాత్రం ఆడుకోవడానికి రాజుగారు నిర్మించి ఉంచారు. ఆ సాయంత్రం స్తంభంలో నుండి కనకమ్మ బయటకు వచ్చింది. ఆమెకు అదొక వింతగా తోచింది. రాక్షసుడి పీడ తొలగింది కదా అని సంతోషించింది. రోజు ఆ ఉద్యానవనం చుట్టూ తిరుగుతూ మంచి మంచి పువ్వులు ఏరుకుని హాయిగా కాలం గడుపుతూ ఉంది. ఒకనాడు రాకుమారుడు ఉద్యానవనంలో ఆడుకోవడానికి వచ్చాడు. తోటలో పువ్వులు లేకపోవడం చూసి కోపంతో ఎవరో కొత్తగా పువ్వులు దొంగలించడం ప్రారంభించారు. వాళ్ళెవరైనా సరే చేతికి చిక్కారంటే వాళ్ళ పని పట్టిస్తాను అన్నాడు. అనుకుంటూ ఆ వనమంతా గాలించి చూశాడు. ఒక మూల ఎవరో చక్కటి అమ్మాయి మల్లెపూలు గిల్లుతూ ఉండడం చూసి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని దొరికావా దొంగ అంటూ గట్టిగా 2 చేతులు పట్టుకున్నాడు. కనకమ్మ మొదట ఉక్కిరిబిక్కిరైపోయింది. రాక్షసుడేమో అని. కానీ అందమైన రాకుమారుని చూసి సిగ్గుతో అలాగే నిలబడిపోతే ఎలాగైనా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని తీర్మానించుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. పెళ్లి చేసుకుందామంటే చేసుకుందామనుకున్నారు. రాకుమారుడు కనకమ్మను రాజభవనంలోకి తీసుకెళ్లాడు. పెళ్లికి కావాల్సిన సన్నాహాలని చేయమని మంత్రులను ఆజ్ఞాపించాడు. కనకమ్మ రాజభవనంలో ఉండే సంగతి ఎలాగో రాక్షసుడికి తెలిసిపోయింది. ఇక కనకమ్మను తినకుండా విడిచిపెట్టకూడదని నిర్ణయించుకుని గాజుల శెట్టి వేషంలో రాక్షసుడు రాజువీరికి గాజులమ్ముతూ వస్తున్నాడు. పెళ్లి కూతురు కాబోయే కనకమ్మకు చేతి నిండా గాజులు తొడుక్కోవాలని కోరిక కలిగింది. వెంటనే గాజుల శెట్టికి కబురు పంపింది. శెట్టి వేషంలో ఉన్న రాక్షసుడు మంచి సమయం చిక్కిందనుకున్నాడు. కనకమ్మ గాజులు తొడుక్కుంటుండగా మెల్లగా రాక్షసుడు ఆమె చెవిలో, నిన్ను ఈ రాత్రే నా ఇంటికి తీసుకెళ్లబోతున్నాను. నేనెవరనుకున్నావు? రాక్షసుడిని. ఈ రాత్రికే నిన్ను పొట్టన పెట్టుకుంటాను చూడు అని చెప్పి ఒక్క పరుగుతో వెళ్ళిపోయాడు. ఆ సంగతి కనకమ్మ రాకుమారుడితో చెప్పి ఎట్లాగైనా తప్పించమని వేడుకుంది. రాకుమారుడికి ఒక ఉపాయం తోచింది. అచ్చంగా కనకమ్మ లాంటి ప్రతిమను చక్కెర పాకంతో తయారు చేయించి ఆమె పడుకునే మంచం మీద పెట్టి ఓ గుడ్డతో కప్పేశాడు. కనకమ్మ మాత్రం ఆ రాత్రికి మరో గదిలో పడుకోబెట్టారు. రాక్షసుడు ఎవరికీ తెలియకుండా గదిలోకి చొరబడ్డాడు. అక్కడ మంచం మీద ఉన్న చక్కెర పాకం ప్రతిమను 2 చేతులా ఎత్తుకుని చరచరా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళేసరికి చక్కెర పాకం అంతా మెత్తగా కావడం మొదలెట్టింది. రాక్షసుడికి ఏమీ అర్థం కాక కొంచెమైనా కొరుకుని తిందామని బుద్ధి పుట్టి కొంచెంగా తల పక్క కొరికాడు. తీయగా ఉంది. అరెరే కనకమ్మ, ఎంత తీయగా ఉన్నావు! భలే రుచి! నువ్వంటేనే నాకిష్టం. నిన్ను చక్కగా తింటాను. భలే తీపి కనకమ్మ అనుకున్నాడు ఆ వెర్రి రాక్షసుడు. చేతిలోని పాకం అంతా దిగమింగాడు. తెల్లవారగానే రాకుమారుడు పంచదార పాకం ప్రతిమను చూడడానికి గదిలోకి వెళ్ళాడు. ఏముంది? పంచదార ప్రతిమ మాయమైపోవడం చూసి కనకమ్మ దగ్గరికి వెళ్ళి ఈ సంగతంతా చెప్పాడు. కనకమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇక రాక్షసుడి భయం కూడా తొలగిపోయింది. కనకమ్మకు తన స్థితిని తల్లిదండ్రులకి అన్నదమ్ములకి తెలియజేయాలని కోరిక కలిగింది. పరిచారికుల్ని పంపి తన దగ్గరికి అందరినీ రప్పించుకుంది. ఒక శుభముహూర్తాన కనకమ్మ రాకుమారుని పెళ్లి చేసుకుంది. కనకమ్మ గొప్పతనానికి ఆమె బీద తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతో సంతోషించారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.